గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం నుండి 2026 వరకు సింహరాశిలో ఒక నక్షత్రమైనటువంటి పుబ్బా నక్షత్ర జాతకులకు ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు కూడా సింహరాశికే చెందుతాయండి. సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6 అండి. ఈ కొత్త ఏడాదిలో పుబ్బా నక్షత్ర జాతకులకు ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. గతం కంటే ఊహించనంత డబ్బుని పొందుతారు. అలానే భౌతిక సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు కూడా. గత ఏడాదిలో ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో ఆదాయము ఎక్కువగానే ఉంది, దానితో పాటుగా ఖర్చులు కూడా ఇంచుమించు అంతే ఉన్నాయి. అయితే పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, సింహరాశి వారికి ఉన్న అప్పులను, తీసుకున్న రుణాలను ఈ సంవత్సరంలో పూర్తిగా కాకపోయినా కొంత మేరకైనా తీర్చగలుగుతారు అని చెప్పవచ్చు. ఉన్న అప్పులను కొంతైనా కదిలించగలిగాను అన్న సంతృప్తిని పొందుతారు. అందుకు మీ కృషి కూడా చాలా అవసరం అండి. గ్రహ బలంతో పాటుగా మనిషి యొక్క కృషి కూడా చాలా అవసరం. సాధారణంగా ఈ పుబ్బా నక్షత్ర జాతకులు ఆవేశపరులండి. అనుకున్న పని 5 నిమిషాల్లోనే పూర్తవ్వాలి అనుకుంటారు. ఓర్పు పెద్దగా పట్టలేరు. కానీ 2025 మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి కోపం ఎక్కువగా ఉండే పుబ్బా నక్షత్ర జాతకులు ఓర్పుగా ఎలా ఉండాలో శని భగవానుడు వీరికి నేర్పిస్తాడండి. ఇది ఒకందుకు మంచి విషయంగానే పరిగణించాలి. ఎందుకంటే శని భగవానుడు 2025 మార్చ్ 29వ తారీఖున 8వ స్థానంలోకి వస్తాడు. అంటే కుంభరాశిని విడిచిపెట్టేసి 7వ స్థానాన్ని విడిచిపెట్టేసి 8వ స్థానంలోకి వస్తాడు. అంటే అష్టమ శని ప్రారంభం కాబోతుంది అని అర్థం. అప్పటి నుండి పనులనేవి కాస్త నిదానంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా ఓర్పు పట్టాలండి. శని భగవానుడిని అందరూ చెడుగా చిత్రీకరిస్తున్నారు, కానీ శని భగవానుడు చేసినంత మంచి కూడా ఏ గ్రహం చేయదండి. శని చెడ్డగ్రహం ఏమీ కాదు, కాకపోతే కర్మ ఫలితాలను అందజేస్తాడు కాబట్టి మనం భయపడతాం. అంటే గతంలో తెలుసో తెలియకో చేసిన పాపాలకు శిక్ష ఈ సమయంలో పడుతుంది. శని భగవానుడు చెడు మాత్రమే చేస్తాడు అని కొంతమంది అనుకుంటారు. కాదండి, మంచి కూడా చేస్తాడు. కాకపోతే విద్యార్థులను ఉపాధ్యాయుడు ఎలాగైతే క్రమశిక్షణలో పెట్టాలని ప్రయత్నిస్తాడో శని కూడా అంతే. శని ఎప్పుడైతే 4వ స్థానంలో కానీ, ఇలా 8వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ, 1వ స్థానంలో కానీ, 2వ స్థానంలో ఉన్నప్పుడు క్రమశిక్షణను నేర్పిస్తాడు. ఓర్పుగా ఎలా ఉండాలో నేర్పిస్తాడు. అదే మీరు కూడా నేర్చుకోబోతున్నారు 2025 మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి. కాకపోతే ఇదే సమయంలో మీ నెత్తి మీద ఉన్న పాపాల మూట కూడా తగ్గిపోతుందండి. అందుకు ఇది మంచి విషయమే. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏడాది మధ్యలో అంటే మే మాసంలో గురువు 11వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి కొత్త ఆదాయ వనరులను పొందుతారు. అదేవిధంగా శని భగవానుడి యొక్క స్థాన మార్పు వల్ల కూడా కొంత ధనలాభం అనేది కలిగే అవకాశాలు ఉంటాయి. 2024 సంవత్సరం కంటే కూడా ఎక్కువగానే సంపాదిస్తారండి ఈ పుబ్బా నక్షత్ర జాతకులు. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శని భగవానుని దృష్టిలో ఉంచుకుని, 1 ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. బద్ధకాన్ని విడనాడాలి. బద్ధకంగా ఉండేవారంటే శని భగవానుడికి అస్సలు నచ్చరు. వారిపైన ఇంకా చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా మీ దరికి రావు. రెండవది,
ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు సాధారణంగానే రిస్క్ తీసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుందండి. ఈ సమయంలో మాత్రం మార్చ్ మాసం తర్వాత మాత్రం ఆర్థిక పరంగా రిస్క్ తీసుకోకూడదు. ఆచితూచి అడుగులు వేయాలండి. మీరు పెద్ద మొత్తంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా 1కి 10 సార్లు ఆలోచించండి. లేకపోతే లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అశ్రద్ధగా ఏ పని కూడా చేయొద్దండి. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే, దాని గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే దానిపైన పెట్టుబడి పెట్టండే తప్ప వస్తే రూ. 10 పోతే రూ. 5 అన్నట్లుగా ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టవద్దు. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి. మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. పూర్తిగా అనుకూలంగా ఉండవు, పూర్తిగా ప్రతికూలంగా కూడా ఉండవు. మరోవైపు రాహు యొక్క ప్రభావం వల్ల కూడా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించి ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగం చేస్తూ చేతిలో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను ఉంచుకుని దాన్ని విడిచిపెట్టేసి వేరే ప్రయత్నాలు చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వారు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ మీకు వేరే కంపెనీలో కానీ వేరే దాంట్లో ఉద్యోగం వస్తేనే ఉన్నదానికి రిజైన్ చేయండి తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం ఉండవద్దండి. కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది. పుబ్బా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగాను అలాగే అప్పులను తీర్చగలుగుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొద్దిగా చికాకుగా అనిపించినప్పటికీ కూడా మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. క్రమశిక్షణలో నడిస్తే సరిపోతుందండి. అలానే పుబ్బా నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. అంటే మీ అంతరగా మీరు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకుంటేనే వ్యాపార పరంగా బాగుంటుంది. అలా కాకుండా రిస్క్ తీసుకున్నా పర్లేదులే పోతే పోతాయి డబ్బులు అనుకుంటే ఖచ్చితంగా పోతాయి. ప్రతి నిమిషం అలర్ట్గా ఉండేలాగా ఉండండి. తెలివిగా ఆలోచించండి. తెలివిగా ఆలోచిస్తే ఈ సమయంలో బాగా సంపాదించగలుగుతారు. రాహు యొక్క ప్రభావం వల్ల, శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే ఇల్యూషన్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఇటా అటా అని నిర్ణయించుకోలేకపోతారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటే బాగా సంపాదించగలుగుతారు, బాగా సెటిల్ అవ్వగలుగుతారు. అశ్రద్ధగా బద్ధకంగా ఉండవద్దు. కెరీర్ పరంగా అయితే విజయాన్ని సాధిస్తారండి. ఏడాది ప్రారంభంలో గురువు దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ పనికి కూడా ప్రశంసలు అందుతాయి. అనేక రంగాలలో ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు. గతంలో ఒకవేళ పెట్టుబడులు పెట్టినట్టయితే ఈ సంవత్సరంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 2025 జనవరి నుండి మార్చి వరకు బాగానే ఉంటుందండి. మార్చ్ మాసం తర్వాత కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు. అలానే పుబ్బా నక్షత్ర జాతకులు కనుక ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే వారితో కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనేది ఆలస్యమైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో పెళ్ళయ్యే అవకాశాలు ఉంటాయండి. కొన్ని చిన్న చిన్న సమస్యలను అయితే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయితే కాలం గడిచే కొద్దీ గురువు 10వ స్థానాన్ని విడిచిపెట్టి 11వ స్థానంలోకి వెళ్తాడు. అప్పటి నుండి మీ పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. సత్సంబంధాలు అనేవి బలంగా మారతాయి. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా నిర్ణయాలను తీసుకునేవన్నీ కూడా తెలివిగా తీసుకుంటే కనుక ఈ సమయంలో అంతా మంచే జరుగుతుందండి. ఒక్క బద్ధకాన్ని విడిచిపెట్టండి. రెండవది ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకూడదు అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. అలానే మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ 3 జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పుబ్బా నక్షత్ర జాతకులకు చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. 2025 సంవత్సరం అనేది సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. విద్యారంగంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు, కానీ భయభ్రాంతులతో ఉంటారు. బద్ధకం పెరుగుతుంది. ఎప్పుడు యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారి కోరికలు అనేవి నెరవేరుతాయండి. అలానే ఈ సంవత్సరంలో బుధుడు యొక్క ప్రభావంతో మంచి విజయాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులండి. న్యాయ రంగంలో ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నారో అంటే లాయర్ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తున్నారో, లా కాలేజెస్లో ఎవరైతే చదువుతున్నారో ప్రత్యేకించి వీరికి
2025 సంవత్సరంలో శుభ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి పుబ్బా నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి గోచారం అనేది సూచిస్తుంది. అయితే అన్నిటికంటే కూడా ఈ నక్షత్ర జాతకుల జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆరోగ్య విషయంలోనండి. ముఖ్యంగా శని భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత నుండి 7వ స్థానాన్ని విడిచిపెట్టి 8వ స్థానంలోకి వచ్చినప్పటి నుండి మార్చి నుండి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వైద్యుని యొక్క సలహాలను వెంటనే తీసుకోండి. అవసరమైనప్పుడల్లా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుంది ఆరోగ్యపరంగా. మెయిన్గా మీరు ఈ సంవత్సరంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆరోగ్య విషయంలో. ఆహారపు అలవాట్లను కూడా నియంత్రించాల్సి ఉంటుంది. ఎంత అవసరమైతే అంత ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. పోషక ఆహారాన్ని తీసుకోండి. మానసికంగా ఆందోళన తగ్గించుకోండి. కుటుంబ పరంగా అయితే అనుకూలంగా ఉంటుందండి. గురువు స్థాన మార్పు తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఈ పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగపరంగా ఉన్న టెన్షన్స్ అన్నిటినీ తీసుకువచ్చి ఆ ప్రభావాన్ని కుటుంబ సభ్యులపైన చూపిస్తారు. ఆ ఒక్క విషయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. గురుడు 11వ స్థానంలో ప్రవేశించినప్పటి నుండి సత్సంబంధాల విషయంలో ఏడాది పొడవునా మే మాసం తర్వాత నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే మీకు అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే పుబ్బా నక్షత్ర జాతకులకు ఒక్క శని ప్రభావము, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఇందాక చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఆర్థిక పరంగా అయితే పెద్దగా లోటు ఉండదు. పెళ్లి ప్రయత్నాల విషయంలో కొంత ఆలస్యం ఉన్నా పెళ్ళయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో పుబ్బా నక్షత్ర జాతకుల యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది, పుబ్బా నక్షత్ర జాతకులు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి, ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదు. పుబ్బా నక్షత్రం అనేది సింహరాశికి సంబంధించినది కాబట్టి సింహరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, సింహరాశిలో జన్మించిన స్త్రీల స్వభావం, పురుషుల స్వభావం ఎలా ఉంటుందో సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.